అనుభవజ్ఞులని చెప్తారు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అనుభవాన్ని ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఆడబిడ్డల పక్షాన, నిరుద్యోగ తమ్ముళ్ల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు, బీసీ సోదరుల పక్షాన ఎప్పుడైనా సూచనలు గాని సలహాలు గాని ఇచ్చారా? నెలకి జీతం అయితే టెన్షన్ గా తీసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు మీరు నిర్వహించరు, ఇంట్లో ఉంటారు, మీ తొత్తులను పంపిస్తారు. ప్రజలని ఏ రకంగా మభ్యపెట్టాలని తాపత్రయపడతారే తప్ప ప్రజల కష్టాలు, ప్రజల బాధలు పట్టించుకొని మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మరొక యుగాన్ని చూపిస్తామని సొల్లు మాటలు చెప్పటం తప్ప మీరు ప్రజలకు చేసేది ఏంటో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చివరికి ఆనాటి మంత్రులకి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర కనీసం మాట్లాడే అర్హత కూడా ఉండేది కాదు.